హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు స్టూడియోలో రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ అంటే ఇప్పుడు చూస్తున్నాము ఎక్కువగా గొడవలు అయినప్పుడల్లా, ఏదో భార్యాభర్తలు గొడవలు అయినప్పుడల్లా కొన్నిసార్లు ఫిజికల్ రిలేషన్షిప్ కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇలా మనకి ఫిజికల్ రిలేషన్షిప్ అవాయిడ్ చేసినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అంటారు? ఇటు భార్యకు కానీ ఇటు భర్త కానీ ఏం ఆలోచిస్తారు? అది రిలేషన్షిప్ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది? అంటే ఫిజికల్ రిలేషన్షిప్లో మెయిన్లీ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. అవును, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ తోటే వీళ్ళు దగ్గర అవుతారు. కరెక్ట్. ఏదో ఒక సమస్య మీద ఇద్దరు గొడవ పెట్టుకున్నారు అనుకో, అప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది సహజంగా చచ్చిపోతుంది. ఆయన చూస్తే ఈమెకి రాదు, ఈమె చూస్తే ఆయనకి రాదు. ఫలితంగా ఫిజికల్ రిలేషన్షిప్ కూడా దూరం అవుతుంది. ఈయన తిరిగి పడుకుంటాడు, ఆమె తిరిగి పడుకుంటుంది, ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోరు. ఆ ఫిజికల్ రిలేషన్షిప్ అనే దానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే 4-5 రోజులు దూరంగా ఉన్నా కూడా 5వ రోజున ఇద్దరు దగ్గర వాళ్ళని తహతహలాడుతారు ఫిజికల్ రిలేషన్షిప్ కోసం మెయిన్లీ. కరెక్ట్. అది వాళ్ళిద్దరి మధ్యన ఏదో సరైన అవగాహన లేక ఏదైనా ఒక విషయంలోనో ఇద్దరు గొడవ పడినప్పుడు, ఇద్దరు దూరం అయినప్పుడు మనసులో ఒకలాంటి అశాంతి ఉంటుంది. అంటే అది ఎప్పుడైతే సాటిస్ఫై అవ్వలేదో ఆ కోరిక, అది తీరలేదు కాబట్టి ఒక ఫ్రస్ట్రేషన్, ఒక అశాంతి, ఒక కోపం. ఆ కోపంలో అవతల వాళ్ళు మామూలుగా మాట్లాడినా అందులో వీళ్ళకి తప్పు కనిపిస్తుంది, వీళ్ళు మామూలుగా మాట్లాడినా వాళ్ళకి అందులో తప్పు కనిపిస్తుంది. శారీరక సంబంధంతో పాటుగా మానసికమైన బంధం కూడా దూరం అవుతుంది దానివల్ల. శారీరక సంబంధం అనేది నిజానికి మానసిక బంధం గట్టిపడడం కోసం అదొక టూల్ లాంటిది. అది మర్చిపోయి సెక్స్ అని మీద పడుతున్నారు, కానీ అది కూడా ఒక టూల్ లాంటిది. దానివల్ల వాళ్ళ బంధం మరింత గట్టిపడుతుంది అని. ఆ డిఫరెన్స్ వచ్చిందనుకో, ఆ డిఫరెన్స్ ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడడం మొదలు పెడతారు. ఆవిడ చిన్నగా మాట్లాడినా ఆయనకి పెద్ద తప్పు కనపడుతుంది, ఆయన మామూలుగా మాట్లాడినా ఆవిడకి పెద్ద తప్పు కనపడుతుంది. ఫిజికల్ రిలేషన్షిప్ దూరం అయినప్పుడు మానసికమైన బంధం కూడా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంచేత అంటే అది ఫిజికల్ రిలేషన్షిప్ ఉండాలి అని చెప్పడం కాదు, అది ఎన్ని గొడవలు ఉన్నా సరే ఆ టైం వచ్చేటప్పటికి ఇద్దరు దగ్గర అయ్యేటువంటి మార్గం చూసుకోవాలి. అంటే పగలంతా మీరు గొడవ పడ్డారు, ఓకే, సాయంత్రం అయ్యేటప్పటికి ఆ గొడవని మర్చిపోయి నార్మల్ మూడ్లోకి రాగలిగితే వాళ్ళకి ఫిజికల్ రిలేషన్షిప్ మూడ్లోకి రాగలుగుతారు. అలా కాకుండా మధ్యాహ్నం గొడవ ఇంకా రాత్రి దాకా దాన్నే సాగదీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గానే ఇద్దరు దూరం అయిపోతారు. ఇంకా అక్కడ ఈగో ఒకటి ఉంటుంది, నేనే ఎందుకు ముందు వెళ్ళాలి, ఆయనే ఎందుకు ముందుకు రాకూడదు, ఆవిడే ఎందుకు ముందుకు రాకూడదు, ఇలాంటి మేల్ ఈగో ఫీమేల్ ఈగో ఇవి కూడా మనుషుల్ని దూరం చేస్తాయి. లేదా ఆవిడ ముందు ఒక అడుగు ముందుకు వేసింది అనుకో, చచ్చినట్టు అదే వచ్చింది అన్న ఫీలింగ్ ఈయనకుంటుంది. అందుకని ఈవిడికి భయం వేస్తుంది, అమ్మో రేపు పొద్దున్న దెప్పుతాడేమో నన్ను అని. అలాగే ఆయన ముందుకు వచ్చినా అదే. అంచేత ఇలాంటి ఈగోస్ పక్కన పెట్టి ఇద్దరూ దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తే ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిజికల్ రిలేషన్ ఒకటే కాదు, మానసికంగా కూడా ఇద్దరు దగ్గర అవ్వగలిగితే నెక్స్ట్ ఫిజికల్ రిలేషన్. ముందు మానసికంగా ఇద్దరు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అది లేకుండా కనుక ఉన్నట్టయితే ఆ ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా హ్యాపీనెస్ ఉండదు. ఏదో మొక్కుబడిగా కార్యక్రమం లాగే ఉంటుంది తప్ప ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఇష్టంగా కలిసి చేసుకున్నటువంటి కార్యక్రమంలో ఉండే ఆనందం మొక్కుబడిగా చేసే దాంట్లో ఉండదు. అంచేత ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ కోపతాపాలని కాసేపు శాశ్వతంగా కాకపోయినా టెంపరీగా అయినా పక్కన పెట్టి ఇద్దరు దగ్గర అవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఆ సమస్య కూడా అలాగే ఆటోమేటిక్గా దూరం అయిపోతుంది. ఇద్దరు ఒకసారి మానసికంగా ఎప్పుడైతే దగ్గర అయ్యారో అప్పుడు మీ చిన్న చిన్న విషయాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఎందుకు నన్ను అనాలి, లేదా ఎందుకు నన్ను తిట్టాలి, ఎందుకు నన్ను అనాలి అని ఇలాంటి కోపాలు పెంచుకుంటూ పోయిన కొద్దీ పెరుగుతాయి. అంతే కదా, కోపం పెంచుకుంటే పెరుగుతుంది, తుంచుకుంటే తగ్గుతుంది. దాన్ని తుంచుకునే ప్రయత్నం చేయాలి కానీ పెంచుకునే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు భార్యాభర్తల్లో ఈ ఫిజికల్ రిలేషన్షిప్ లేనప్పుడు మీరు అన్నట్టు మెంటల్ దగ్గర అనేది అంటే మనకి ఉండదు, మనసుకు దగ్గరగా కూడా దగ్గరతనం ఉండదు. అప్పుడు అది మెల్లిమెల్లిగా రిలేషన్షిప్ బ్రేక్ అవడానికి దారి తీస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వేరే పర్సన్ కి అట్రాక్ట్ అవడానికి కూడా అది రీజన్ అవుతుంది. తప్పనిసరిగా ఎందుకంటే ఈ కంపారిజన్ ఒకటి వస్తుంది కదా. ఈ కోపంలో ఆయన ఏం చేస్తాడు, ఎవరో ఆఫీసులో ఎవరో కాస్త మాట్లాడారనుకో ఆటోమేటిక్గా వాళ్ళకి దగ్గర అయిపోతాడు. ఈ ఫ్రస్ట్రేషన్ ఒకటి ఉంది కదా, కొలిగి మాట్లాడితే ఈ మానసికమైన చిరాకుతో ఒకటి ఉంది కదా, ఈ చిరాకు నుంచి బయటపడడానికి ఆయనతో కలిసి కాఫీకో ఆయనతో కలిసి దేనికో దానికి వెళ్ళడం నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఇక్కడ దూరం అవుతున్న కొద్దీ అక్కడ దగ్గర అవుతారు. అది భార్యాభర్తలు ఎప్పుడూ మర్చిపోకూడదు.
మనకి దూరం అవుతున్న కొద్దీ వాళ్ళకి ఇంకొకళ్ళకి దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం మనం ఇవ్వకూడదు వాళ్ళకి, ఆ స్పేస్ ఇవ్వకూడదు వాళ్ళకి. ఆ స్పేస్ ఇవ్వకుండా మనకి దగ్గరగానే ఉండే ప్రయత్నం మనం చేసుకుంటేనే బంధం గట్టిపడుతుంది. ఎవరైనా అంతే, భార్య అయినా అంతే, భర్త అయినా అంతే. ఇదివరకు భర్తలకు మాత్రమే అవకాశం ఉండేది, ఇప్పుడు భార్యలకు కూడా అవకాశాలు వచ్చాయి. కాబట్టి అప్పుడు ఇలాగే ఫిజికల్ పేరెంట్స్ అనేవాళ్ళు కదా భార్యలతో, ఏం చేసినా మీరు ఉండాలమ్మా, తిట్టినా తిట్టుకో దగ్గరికి వెళ్ళాలి, లేదంటే వేరే వాళ్ళకి ఆడవాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు అని చెప్తూ ఉండేవాళ్ళు. చెప్పేవారు, ఎందుకంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతారేమో అని భయం. భయం అది ఆ మగవాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంది ఇది వరకు. ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా అవకాశం వచ్చింది కాబట్టి మగవాళ్ళు కూడా భయపడాల్సిందే. అది వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతుందేమో, అంచేత నేనే జాగ్రత్తగా ఉండాలని ఆడవాళ్ళు అనుకోవాల్సిందే, మగవాళ్ళు అనుకోవాల్సిందే. ఇద్దరు అనుకుంటేనే అది ఫిజికల్ రిలేషన్ కంటే మానసికమైన బంధం అనేది చాలా ముఖ్యం. అది ఉంటేనే ఆ ఫిజికల్ రిలేషన్లో ఉండే హ్యాపీనెస్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. లేకపోతే ఏదో మొక్కుబడి కార్యక్రమంలా ఉంటుంది. అంచేత తప్పనిసరిగా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా జీవించగలిగితేనే వాళ్ళ మధ్యన మానసికమైన బంధం గట్టిపడుతుంది. అప్పుడే వాళ్ళు దగ్గర ఉండగలుగుతారు. ఆ దగ్గరతనంలో ఉండే ఆనందాన్ని కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు. అది ఎందుకంటే కొన్నిసార్లు నేను కొన్ని అడ్వకేట్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఎక్కువగా డైవర్స్ కి రీజన్స్ కూడా ఈ ఫిజికల్ ఇంటిమసీ లేదని ఎక్కువ డైవర్స్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి. అవును అది కూడా ఉంది. సో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ గా తీసుకుంటున్నారా అసలు అని రిలేషన్షిప్? అలా కూడా ఉంటుంది. ఎందుకంటే అది ఒక ఫిజికల్ రిలేషన్ అనేది ఆ ఏజ్లో చాలా అంటే చాలా ఫ్రస్ట్రేషన్స్కి, చాలా సమస్యలకి ఒక సొల్యూషన్ లాంటిది. అంటే వాళ్ళు మానసికంగా ఏదో విషయంలో బాధపడుతున్నారనుకో, దీనివల్ల కొంత వాళ్ళు శాంతి పొందగలుగుతారు. లేదా భార్యాభర్తల మధ్య సంబంధమే కాదు, ఏ విషయంలో అయినా సరే వాళ్ళకి ఏదైనా చికాగ్గా ఉన్నప్పుడు వాళ్ళు కనుక ఈ ఫిజికల్ రిలేషన్లో దగ్గర అయినప్పుడు వాళ్ళకు ఒక ఫ్రస్ట్రేషన్ తగ్గినట్టు అనిపిస్తుంది. ప్లెజర్ లేదా ఆమెతో ఏదైనా షేర్ చేసుకున్నా చేసుకోవచ్చు, ఫలానా విషయంలో నాకు చిక్కగా ఉందని. లేదా షేర్ చేసుకోకపోయినా కూడా ఈ ఆనందంలో అది చిన్నదైపోతుంది, ఆ సమస్య చిన్నదైపోతుంది. దానివల్ల ఏంటంటే ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి కొంతవరకు బయటపడగలుగుతారు, ఈ సాటిస్ఫాక్షన్లో బయటపడగలుగుతారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే నువ్వు చెప్పినట్టుగా చాలా విషయాల్లో ఆ ఇంటిమసీ ఉండట్లా ఇద్దరి మధ్యన. ఏదో ఒక మొక్కుబడి కార్యక్రమంలో ఉండడమే తప్ప ఫిజికల్ రిలేషన్లో మనసుతో కూడిన ఫిజికల్ రిలేషన్ ఉండట్లేదు. అది మనసుతో కూడిన ఫిజికల్ రిలేషన్ కానప్పుడు అంత హ్యాపీనెస్ రాదు వాళ్ళకి, ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేయలేరు. ఎప్పుడైతే అది ఎంజాయ్ చేయలేకపోతున్నారో పార్ట్నర్ హ్యాపీగా ఫీల్ అవ్వదు. పార్ట్నర్ హ్యాపీగా ఫీల్ అవునప్పుడు ఎందుకు నాకు ఈ మనిషితో సుఖంగా లేదు, నాకు ఈ మనిషితో శాంతిగా లేదు, నాకు ఇంత ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనే భావన ఎక్కువ అవుతుంది. లేదా అతడికి కూడా అదే భావన ఎక్కువ అవుతుంది, అమ్మాయి ఎందుకో పరగ్గా ఉంటుంది, ఏదో ఆలోచిస్తుంది, ఇక్కడ కూడా ఫిజికల్ రిలేషన్లో కూడా హ్యాపీనెస్ దొరకట్లేదు అని ఆయన ఆలోచించవచ్చు. ఫలితంగా ఇద్దరు విడిపోతారు. డైవర్స్లో ప్రధానమైన కారణం కూడా కొంతవరకు ఇదే ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్ రిలేషన్షిప్లో వాళ్ళ ఆ ఇంటిమసీ అంటే ఆ దగ్గరతనాన్ని ఫీల్ కాలేకపోతున్నారు. ఫీల్ కాలేకపోవటం వల్ల అది మనస్పర్ధలకి దారితీస్తుంది. అంచేత ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని, ఒకళ్ళకొకళ్ళు కూర్చొని మాట్లాడుకుని, ఒకళ్ళకొకళ్ళు అంటే నీకు నేనున్నాననే భరోసా ప్రధానం అమ్మ. ఇందులో భార్య అయినా భర్త అయినా ఒకరికొకరు ఉన్నారనే భరోసా, ఇన్సెక్యూరిటీ ఉండదు, చాలా 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 ఉంటుంది. అంచేత ఆ భరోసా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ దగ్గరికి రావు. ఒకవేళ దగ్గరికి వచ్చినా కూడా ఆయన ఉన్నారు నాకు పర్వాలేదన్న ధైర్యం ఆవిడకు ఉండాలి, ఏదైనా వస్తే మావిడ చూసుకుంటుందన్న భావన ఈయనకు ఉండాలి. ఆ భరోసా ఒక ప్రధానమైన రక్షణం భార్యాభర్తల మధ్యలో. అది ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు ఏవి వాళ్ళని బాధించవు. ఏదైనా వచ్చినా కూడా షేర్ చేసుకునే చనువు, స్వతంత్రం ఉండాలి పార్ట్నర్. అమ్మో తిడతారేమో అని, అమ్మో ఏం దెప్పుతుందో అని, ఇలాంటి భయాలతో ఉండి దూరం అయిపోతే, మానసికంగా దూరం అయిపోతే ఫిజికల్ రిలేషన్లో కూడా హ్యాపీనెస్ ఉంటుంది. అలా రిలేషన్స్ దూరం అయిపోతుంటాయి. అంచేత నాకు వీరు ఉన్నారు అన్న భరోసా ఇద్దరికీ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఒకళ్ళ సమస్యలను ఒకళ్ళు అర్థం చేసుకోగలగాలి, ఒకళ్ళ సమస్యలను ఒకళ్ళు పరిష్కరించడంలో సహాయపడగలగాలి. అలా సహాయపడినప్పుడు ఆయన ఉన్నాడు నాకేంటి కొండంత అండ అనే కాన్ఫిడెన్స్ ఈవిడికి వస్తుంది మెయిన్లీ. అలాగే అతనికి కూడా ఏది వచ్చినా సరే నా భార్య ఉంది, పర్వాలేదు, నేను చూసుకుంటుంది, ఇప్పుడు మాకు ఫైనాన్షియల్గా ఈ ప్రాబ్లం ఉంది, తను ఏదో ఒక దారి చూస్తుంది అన్న ఒక ధీమా భర్తకు కూడా ఉంటుంది. అలాగే భార్య కూడా అది ఆ ధీమా ఉన్నప్పుడు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి నమ్మకం మెయిన్లీ. అందుకే ఫస్ట్లో నేను అన్న రిలేషన్లో నమ్మకం ఉండాలి అని. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆ నమ్మకం ఉన్నప్పుడు నా సమస్య తనదిగా తను భావిస్తుంది, లేదా తన సమస్య నాదిగా నేను భావిస్తాను అన్న ఫీలింగ్, ఆ నమ్మకం ఉన్నప్పుడు ఇద్దరు కలిసి కష్టపడతారు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి ఇద్దరు కలిసి కష్టపడతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళలో ఒక యూనిటీ పెరుగుతుంది, రిలేషన్ బాండ్ అనేది రిలేషన్ బాండింగ్ పెరుగుతుంది. దానివల్ల
ఫ్యామిలీ బాగుపడుతుంది. పిల్లలు వాళ్ళు ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది. వీళ్ళు ఇలా చిల్లర మల్లరగా అటు అటు అబ్బాయిలకి ఇటు అమ్మాయిలకి తిరుగుతారనే భయం ఉండదు. ఉండదు. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇన్ని లాభాలు ఉన్నాయి అర్థం చేసుకుంటే. అవునమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ Thank యూ you. ఫర్ షేరింగ్.